హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 50. ఒక చెయ్యి. ఈ రోజు నేను కోయంబత్తూరుకి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. అక్కడ ఉండి నీ పని చూసుకో. కొన్ని రోజులు వెళ్ళాక ఆఫీస్కి వచ్చి చూద్దువు గాని అని సుభాష్ చెప్పాడు. వద్దన్నయ్య, నువ్వు చాలా రోజుల తర్వాత మీ ఇంటికి వెళ్తున్నావు. అక్కడ నీకు ఎలాంటి గౌరవం దక్కబోతుందో అస్సలు తెలియదు. ఇప్పుడు నన్ను కూడా వెంట తీసుకెళ్తే అక్కడ చూసేవాళ్ళు నన్ను అన్నా చెల్లెలుగా చూడరు, ఏదో తప్పుగానే చూస్తారు. అది నేను భరించలేను. ముందు నువ్వు వెళ్ళు, అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించు. ఆ తర్వాత నేను అక్కడికి వస్తాను. నీ చెల్లెలుగా హక్కుగా ఆ ఇంట్లోకి నేను అడుగు పెడతాను అని నొక్కి చెప్పింది పూజ. ఇప్పుడు ఆమె తలను నెమ్మదిగా నిమిరిన అతను, పూజ, నువ్వు చూడటానికి చాలా గంభీరంగా ఉంటావు, కానీ మానసికంగా నువ్వు పసిపిల్లవి. అది నాకు బాగా తెలుసు. నీ మనసులో దేన్నో పెట్టుకుని గందరగోళ పడక తల్లి. నీకే ప్రాబ్లం వచ్చినా అన్నయ్యకు కాల్ చేయి, వెంటనే నేను వచ్చి నిలబడతాను అని చెప్పి, సరే రేఖ, మరి టైం అవుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని ఇప్పుడే నాకు భయంగా ఉంది. ఓకే, నేను అన్ని సమస్యలను పరిష్కరించి తొందరలోనే నీకు కాల్ చేస్తాను, నువ్వు రా అని చెప్పిన అతను ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. మార్వర్మన్ అతను దాటి వెళ్ళిన తర్వాత పూజాని చూశాడు. సుభాష్ బయటికి వెళ్ళడాన్ని దిగులుగా చూస్తూ నిలబడి ఉంది పూజ. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళటం సరికాదు, బయలుదేరదాం, ఇంకొక రోజు చూసుకుందాం అని అనుకున్న అతను ఆమె చూడకముందే ఆ ఆఫీస్ ను వదిలి వెళ్ళిపోయాడు. కొన్ని గంటల తర్వాత సుభాష్ బిడ్డతో కలిసి ఇక కోయంబత్తూరులో దిగాడు. ఇప్పుడు అతని గుండె దడదల్లాడింది. అతన్ని పికప్ చేసుకోవడానికి శశి కారు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వచ్చింది సుభాష్ కారే, అయితే ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సుభాష్ ఆ కారును చూసినప్పుడు అది తనతో ఒక తమ్ముళ్ళ ఉండేదని ఇక ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు తనతో ఉన్న కారుని చూడగానే ఏడుపొచ్చింది. ఇప్పుడు భార్యని చూస్తే, తన తల్లిని చూస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? కాస్త కష్టమేనేమోనని ఆలోచించిన అతను ఇప్పుడు డ్రైవర్ను పక్కకు జరగమని చెప్పి బిడ్డను శశికిచ్చి చాలా రోజుల తర్వాత తన కారును తానే నడిపాడు. కాలేజు సెలవులు కావటంతో అప్పుడు కూడా తన పుస్తకాన్ని వదలకుండా చేతిలో పట్టుకుని చదువుకుంటుంది మన కవిత. సుభాష్తో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు ఆమెకు గుర్తుకొస్తున్నా ఆ జ్ఞాపకాలన్నింటినీ తన బిడ్డ ఎడబాటు మరిపించింది. పుస్తకాన్ని మాత్రమే మళ్లీ మళ్లీ తిరిగేస్తూ చదువుతుంది. ఇప్పుడు బాల్కనీ తలుపు తెరిచి ఉండటంతో కారు హారన్ శబ్దం వినిపించింది. అది సుభాష్ కారు హారన్ శబ్దం. ఇప్పటి వరకు ఆ కారుని ఎవరూ తీయలేదు. ఇక షెడ్డు పక్కనే నిలిపి ఉంది. ఇప్పుడు ఆ కారు శబ్దం వినగానే ఆమెలో ఏదో తెలియని భావన కలగ్గా బాల్కనీలోకి వచ్చి నిలబడింది. ఇప్పుడు కారులో నుంచి దిగాడు సుభాష్. అతను డ్రైవర్ సీట్లో నుంచి దిగాడు, కానీ అతని చేతిలో బిడ్డ లేదు. అది చూసిన ఆమెకు గుండె బంతలేనట్టు అనిపించింది. అప్పుడు నా బిడ్డ, నా బిడ్డ అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా మరో తలుపు తెరుచుకుని బిడ్డతో పాటు కిందకు దిగాడు శశి. అది చూసింది. బిడ్డ ముఖం కనిపించలేదు, కానీ వేసుకున్న బట్టలు పట్టి ఆడపిల్ల అని తెలిసింది. ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు. వీలైతే బాల్కనీలోంచి దూకేసి వెళ్ళిపోయేదేమో, కానీ గబగబా కిందకు పరిగెత్తింది. అప్పటికే కారు శబ్దం విని శారద కూడా వాకిలికి వెళ్ళి ఉండగా ఇప్పుడు కవిత కూడా అక్కడికి వచ్చింది. నేరుగా కవితని చూశాడు సుభాష్. అతన్ని చంపేంత కసితో ఉన్నామెకు ఇప్పుడు బిడ్డని చూడగానే ఆమెలోని తల్లి హృదయం తల్లడిల్లింది. తన రెండు చేతులు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. కళ్ళ నుంచి కన్నీళ్లు నదిలా ప్రవహించాయి. మరుక్షణమే లేట్ చేయకుండా శశి కవిత చేతిలో బిడ్డను పెట్టాడు. బిడ్డ ముఖాన్ని చూసిన ఆమెకు మాటలు రాలేదు. తన గుండెలకు గట్టిగా హత్తుకుని అక్కడే మోకాలపై కూలబడి గట్టిగా ఏడ్చింది కవిత. అది చూసిన అతనికి ఆమె నొప్పి బాగా అర్థమయ్యింది. ఒక పువ్వు తుఫానుగా మారి సుభాష్ జీవితంలో ఏం చేయబోతుందో. బిడ్డ ముఖాన్ని చూసిన ఆమెకు మాటలు రాలేదు. తన గుండెలకు గట్టిగా హత్తుకుని అక్కడే మోకాలపై కూలబడి గట్టిగా ఏడ్చేసింది కవిత. అది చూసిన అతనికి ఆమె పడుతున్న బాధ పూర్తిగా అర్థమైంది. పాప, అమ్మని చూడరా, అమ్మని చూడు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తన గుండెలకు హత్తుకుని కింద మోకాలపై కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంది కవిత. ఇప్పటి వరకు తల్లి ముఖం ఎరగని పసిగందు ఇప్పుడు ఆమె ఎలా గట్టిగా ఏడవడం చూసి భయపడి ఏడవడం మొదలుపెట్టింది. అబ్బా అంటూ ముద్దు పలుకులతో పాప ఏడవడం మొదలు పెట్టగానే కవిత తన ఏడుపు నాపి బిడ్డ వైపుకు చూసింది. పాప అంటూ బిడ్డను కాస్త దూరం జరిపి తన అమ్మని, ఏడవకు పాప, ఏడవకూడదు, నేను నీ అమ్మని అని బిడ్డను సమాధానపరచడానికి ప్రయత్నించింది. కానీ పాప ఆగకుండా బాబా అంటూ ఏడుస్తూనే ఉంది.
ఇప్పుడు శారద గారు కూడా షాక్ నుంచి తేరుకుని దగ్గరకు వచ్చి పాపను తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ పాప సుభాష్ వైపుకు చేతులు చాచి గట్టిగా ఏడుస్తుంది. పాప, నేను మీ అమ్మని రా, ఇటు చూడు, అమ్మ దగ్గరికి రా అని కవిత రెండు చేతులు చాచగా అను మాత్రం సుభాష్ వైపుకు చూస్తూ తను రెండు చేతులను చాచి ఎత్తుకోమని చెప్తున్నట్టుగా ఏడుస్తూనే ఉంది. తన బిడ్డ తన దగ్గరికి రావటం లేదంటే ఆ తల్లి మనసు ఎంతలా తల్లడిల్లుతుందో. అయ్యో, నా బిడ్డకే నన్ను గుర్తుపట్టలేకుండా చేసావరా పాపి, నువ్వు అసలు బాగుపడతావా, బాగుపడవలే అని ఇప్పుడు సుభాష్ చొక్కా పట్టుకుంది కవిత. ఇప్పుడు పాప ఏడుపు ఎక్కువడంతో అది చూసిన తల్లి మనసు తట్టుకోలేక ప్రస్తుతానికి పాప ఏడుపు ఆగితే చాలనుకుని అతని చొక్కా వదిలేసింది. మళ్ళీ పాపను ఎత్తుకోవడానికి ప్రయత్నించింది కవిత. కానీ పాప అతని వైపుకి చేయి చూపిస్తూ ఏడవడంతో మరో దారి లేక ఆమె కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. సుభాష్ పాపను అందుకున్నాడు. అను కుట్టి, నాన్న ఇక్కడే ఉన్నాడు రా, ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మాయి కదా ఎత్తుకుంది, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని బిడ్డతో మాట్లాడగా బాబ్బా బా అంటూ ఆ పాప అతని మెడను గట్టిగా చుట్టేసుకుని భుజం మీద వాలిపోయింది. అను అని పేరు వినగానే కవితకు కడుపులో మంట మొదలైంది. ఏంట్రా, నువ్వు అసలు మనిషివేనా, బతుకున్న నన్ను చంపేసి చచ్చిపోయిన నీ ప్రేయసికి ప్రాణం పోయడానికి నా బిడ్డను దొంగలించకపోయావా, నువ్వు అసలు మనిషివేనా, ఏం ఉద్ధరించావని డాక్టర్ చదివావురా, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నీకు బిడ్డను కన్నందుకు సిగ్గుగా ఉందిరా, నాకు ఒళ్ళంతా మండిపోతుంది, నా బిడ్డకు నీ ప్రేయసి పేరు పెట్టావు కదా, ఈ పాపం నేను ఊరికే వదలదు, నేను కన్న బిడ్డకే నన్ను గుర్తు తెలియడం లేదు, ఎలాంటి బిడ్డ అయినా తల్లి దగ్గరకు వస్తే ఏడుపు ఆపుతుంది, కానీ నా బిడ్డ నన్ను చూసి భయపడి ఏడుస్తుంది, ఆ స్థాయికి మార్చేశావు కదా, నువ్వు అసలు ఎందుకురా ఇంకా బతుకున్నావు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కవిత. శారద గారు ఎంత సమాధాన పరిచినా ఆమె ఆగలేదు. ఇటు చూడండి అత్తయ్య, నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డను నాకు ఇవ్వాలి, లేదంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను మనిషిగా ఉండను, నాకు నా బిడ్డని ఇప్పించండి అత్తయ్య అని ఇప్పుడు తన తల పట్టుకుని కింద పడి గట్టిగా అరుస్తూ విలవిలనాడడం మొదలు పెట్టింది కవిత. కాసేపటికి పాప కాస్త కుదుడు పడ్డాక, ఇటు చూడు పాప, అమ్మరా అమ్మ, నువ్వు ఫోటోలో చూసావు కదా మీ అమ్మని, నాన్న ఇక్కడే ఉన్నాను, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు అని సుభాష్ చెప్పగా వెళ్ళనన్నట్లు పాప తల అడ్డంగా ఊపింది. అది చూస్తున్న శారద గారికి శశికి కూడా సుభాష్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. కింద పడి ఏడుస్తున్నామని చూసి అతని మనసుకి బాధ కలిగింది. ఇప్పుడు ఆమె దగ్గర కింద కూర్చుని కవి పాపను తీసుకో అని ఇచ్చాడు. అది చూసిన ఆమెకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు కళ్ళు తుడుచుకుంది. బిడ్డ ముందు ఏడవకూడదని తన కన్నీళ్లను నియంత్రించుకుంది. ఏంట్రా భిక్షం వేస్తున్నావు నాకు, నేను కన్న బిడ్డను నాకు తెలియకుండా దొంగలించుకుపోయావు కదా, నిన్ను నమ్మే కదా వచ్చాను, నువ్వు నా భర్తవి, నన్ను కాపాడతావని నా అమ్మ నాన్నలను వదిలేసి మా అత్త చెప్పినా వినకుండా నిన్ను నమ్మే కదరా నిన్ను గర్భిణిగా నీతో వచ్చాను, కానీ నా కళ్ళ ముందే నా బిడ్డ పుట్టిన మరుక్షణమే నన్ను నరకం చూపించి ఎత్తుకుపోయావే, అప్పుడే నేను చచ్చిపోయాను, నా బిడ్డను చూడాలని ఆశతోనే ఈ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఉన్నాను, నన్ను తల్లడిల్లేలా చేసి 8 నెలలు నా బిడ్డను పెంచావు కదా, ఇటు చూడు, ఇప్పుడు చెప్తున్నాను, జీవితాంతం నా బిడ్డను నీ కంట పడనివ్వను, ఇవ్వురా నా బిడ్డనివ్వు అని వేగంగా పాపనెత్తుకుని ఇప్పుడు ఇంట్లోకి పరిగెత్తింది కవిత. ఆమె బాధను వర్ణించడానికి మాటలు చాలవు అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. అతన్ని ఏమేమో అనాలని అనుకుంది. కత్తితో పొడిచి చంపేయాలి అన్నంత కసితో రగిలిపోతుంది. కానీ ఇప్పుడు బిడ్డ ముఖాన్ని చూసిన ఆమెకు బిడ్డ తప్ప మరేదీ కనిపించలేదు. ఆమె బిడ్డతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. పాప పాప మళ్ళీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తట్టుకోలేకపోయింది. తల్లికి సహజమైన ఆరాటంతో ఇప్పుడు తనకు తల్లిపాలు కూడా ఇంకిపోయాయని తెలిసిన మరో దారి లేక తన ఒడిలో వేసుకుని బిడ్డకు తల్లిపాలు ఇవ్వటానికి తప్పించింది. ఇప్పుడు ఆ పసికందు పాలు లేని పాల సీసాన్ని నోట్లో పెట్టుకుంటున్నట్లు పాలు లేకుండా చప్పరిస్తూ ఉంది. తనకు పాలు ఇంకిపోయాయని ఆమెకు తెలుసు, బిడ్డకు పాలు రావని కూడా తెలుసు. కానీ మరో దారి లేక నేనే నీ తల్లిని అనే భావనను ఆ పసికందుకు ఎలా కలిగించాలో తెలియక అలా తన బిడ్డకు పాలిచ్చింది కవిత. ఆమె ప్రేమను బిడ్డకు చెప్పడానికి మాటలు కరువయ్యాయి. మౌనమే రాజ్యమేలింది. తల్లి నుంచి పాలు రాకపోయినా ఆ తల్లి స్పర్శను అనుభవిస్తూ ఉంది అను కుట్టి. ఇప్పుడు సుభాష్ పైకి వచ్చాడు. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి చూడగా కవిత తన చీర కొంగుతో బిడ్డను కప్పి పాలిస్తూ ఉంది.
తను ఎంత పెద్ద పాపం చేశాడో ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది. ఇక మీదట ఆమె కాళ్ళ మీద పడినా, క్షమించమని వేడుకున్నా ఆమె కోల్పోయిన దేన్ని నేను తిరిగి ఇవ్వలేను. ఒక బిడ్డకు దక్కాల్సిన తల్లి పాలు ఇక మీదట ఆమె ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె కేవలం ఓదార్పు కోసం మాత్రమే ఆమె ఎలా చేస్తుందని కూడా అర్థం చేసుకున్నాడు. ఆ మాతృత్వపు భావనను ఇప్పుడు గ్రహించిన అతనికి ఏడుపొచ్చింది. అతను వచ్చింది తెలియకుండా కవిత తన విధిని తలుచుకుని, దేవుడా, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? పాలు గడ్డగట్టి నొప్పితో తల్లడిల్లిపోయాను. నా బిడ్డకు ఇవ్వాల్సిన పాలు వృధా అయిపోయాయి. ఇక ఈ రోజు పాలు ఇంకిపోయి ఏమీ లేవు. కానీ నా బిడ్డ నా దగ్గర ఉంది. నా బిడ్డకు నేను పాలు ఇవ్వలేకపోతున్నానే. చాలా పాపిగా నన్ను నిలబెట్టావే. ఇదేనా నువ్వు నాకు చేసే మేలు? దీనికంటే నన్ను అప్పుడే చంపేసి ఉండాల్సింది. ప్రసవంలో చచ్చిపోయి ఉంటే తల్లి లేని బిడ్డను తండ్రి పెంచుకున్నాడని సర్ది పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కన్న తండ్రి దొంగలించుకుపోయి నా బిడ్డ నాతో ఎలాంటి ప్రేమను అనుభవించకుండా చేశాడే. ఒక ఆడపిల్లకి ఇంతకంటే నొప్పి అవసరమా అని అని తనలో తానే ఏడుస్తూ ఉండగా ఇక ఆమె ఒడిలోనే నిద్రపోయింది. ఇప్పుడు పాప నోరు తీయగానే తన బట్టలు సరిచేసుకుని బిడ్డ వైపుకు చూసింది. పాప గాఢంగా నిద్రపోతుంది. నన్ను క్షమించు పాప, నీకు దక్కాల్సినవేమీ దక్కకుండా మీ నాన్నే చేశాడు. ఇక మీదట వాడి దగ్గర నేను వదలను. నువ్వు నా పాపవి, నువ్వు నాకు సొంతం. నిన్ను కిడ్నాప్ చేసి నన్ను ఏడిపించాడు. ఇటు చూడు పాప, నువ్వు అమ్మ దగ్గరే ఉండాలి. అమ్మను వదిలి వెళ్ళిపోకు. నువ్వు ఇంకొకసారి అమ్మను వదిలి వెళ్తే నేను చచ్చిపోతాను అని నిద్రపోతున్న బిడ్డతో ఏడుస్తూ ఉండగానే అంది. అది చూసిన అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేశాడు. ఇప్పుడు కవితకి కోపం కట్టలు తెంచుకుంది. అతన్ని చేతిని విదిలించి లేచి నిలబడి అతని ముఖంలోకి సూటిగా చూసింది. కానీ అతను ఆమెను చూడలేక తలదించుకుని నిలబడ్డాడు. సుభాష్, నన్ను క్షమించు కవి, నేను చేసింది చాలా పెద్ద తప్పు. నీ దగ్గర నుంచి బిడ్డని ఎత్తుకుపోయి ఉండకూడదు. ఆ రోజు మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ తర్వాత ప్రతిరోజు నిన్ను తలుచుకుని చాలా బాధపడ్డాను. నీ ఫోటోను పాపకు చూపిస్తూనే పెంచాను. నన్ను క్షమించు కవి, నిజంగా ఇంకొకసారి ఇలా చేయను. నన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా మనసులో నువ్వు ఉన్నావు. నేను బాగా చూసుకుంటాను అని తలదించుకొని చెప్పాడు సుభాష్. అది విన్నామే. సూపర్, చాలా బాగుంది. ఇదే నేను చచ్చిపోయి ఉంటే నా శవాన్ని తవ్వి తీసి నా దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పేవాడవా? నువ్వు నన్ను చంపేసి వెళ్ళిపోయావురా. నా ఒంట్లో ప్రాణం ఉన్నా లేనట్టు ఒక నడిచే శవంగానే తిరుగుతూ ఉన్నాను. నేను పడ్డ కష్టాన్ని మాటల్లో చెప్పలేను. అదొక అనుభూతి. దాన్ని నువ్వు అర్థం చేసుకుని ఉంటే తప్పు చేశానని తెలిసిన వెంటనే తిరిగి వచ్చేవాడివి. 1 వారం 10 రోజులు ఆ తర్వాత కూడా నీకు నా కష్టం అర్థం కాలేదా? బిడ్డని 8 నెలలు నువ్వు ఉంచుకున్నావు. ఆ 8 నెలలు కన్న తల్లి అసలు ఎలా తల్లడిల్లుతుందో కనీసం ఆలోచించవేరా నువ్వు? నీలాంటి వాడిని ఇక మీదట కూడా నమ్మడానికి నేను ఇంకా మూర్ఖురాల్ని అనుకున్నావా సుభాష్? ఇక మీద నీతో కలిసి కాపురం చేస్తానని అనుకున్నావా అని ఇప్పుడు ఏడుపాపి కోపంగా మాట్లాడింది కవిత. కవి, నేను చేసింది పెద్ద ద్రోహం, మహాపాపం. ఇటు చూడు, నువ్వు నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు, కానీ బిడ్డను నా నుంచి విడదీయకు. బిడ్డ లేకపోతే నేను ఖచ్చితంగా బ్రతుకుండలేను అని అన్నాడు సుభాష్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.